నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మీకు ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఉందా? ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేకపోతున్నారా? అయితే ఫౌండేషన్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటామంటుంది బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. బ్రిక్ అండ్ బోల్ట్ కంపెనీ టీమ్ లీడర్ సాయి కిరణ్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సాయి కిరణ్ గారు, నమస్తే అండి. నమస్కారం. సాయి కిరణ్ గారు, బ్రిక్స్ అండ్ బోల్ట్ కంపెనీ అంటే మీ కంపెనీ ద్వారా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఇల్లు కట్టి వదిలేస్తారా? మిగతా వర్క్స్ ఏమైనా చూసుకుంటారా? బ్రిక్ అండ్ బోల్ట్ వచ్చేసి వన్స్ కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి వీ విల్ ప్రొవైడ్ ఎష్యూరెన్స్ టు ద క్లయింట్ ఆర్ గ్యారంటీ అనొచ్చు మీరు. దానికి మేము 10 years పాటు వీ విల్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ వారంటీ, 1 year పాటు మేము వర్క్మెన్షిప్ వారంటీ ఇస్తాము. ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ అవర్ అగ్రిమెంట్ ఆల్సో. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్ బోర్డింగ్ అగ్రిమెంట్ చేసిన దాంట్లో దీస్ పాయింట్స్ విల్ బి క్లియర్లీ మెన్షన్డ్ అండ్ హైలైటెడ్. 10 years గ్యారంటీ వారంటీ అనేది జనరల్గా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇవ్వదు అనుకుంటా కదా? ఎస్, బయట మీకు చాలా లోకల్ కాంట్రాక్టర్స్ ఆర్ ఎనీ అదర్ కంపెనీస్ వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దే డోంట్ ఈవెన్ మైండ్ ఇఫ్ there is any kind of problem occurs. But Brick and Bolt is assuring you for the 10 years of structural warranty and 1 year of workmanship warranty. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. మీరు అప్డేటెడ్గా ఉన్నారా? Yes, obviously. Otherwise, company last 2018 నుంచి we have started at Bangalore first. So, akkad nunchi we are expanded into different cities. Just because we are expanding our company's USPs కానీ లేదంటే కంపెనీ ప్రొడక్ట్స్ కానీ we have expanded. సో ఇనిషియల్లీ బ్రిక్ అండ్ బోల్ట్ BNB 1.0 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు వీ హ్యావ్ క్లోజ్ టు 230+ క్వాలిటీ చెక్స్ ఉండేవి. ఫ్రమ్ 2.0కి వెళ్ళినప్పుడు మేము పర్ ఫ్లోర్కి చేసే క్వాలిటీ చెక్స్ బికమ్ 270, then 330. Right now in Brick and Bolt 5.0 projects we are doing 470+ quality checks per floor through the Cascon quality check system. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ జనరల్గా ఎలాంటి విషయాలు ఎక్కువగా అడుగుతుంటారు? మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పటివరకు ఎక్కువగా చేశారు? మేజర్ ప్రాబ్లమ్స్ క్లయింట్ ఫేస్ చేసేది మా దగ్గరకు వచ్చి చెప్పేది ఒకటి డిలే కోసము, ఇంకొకటి క్వాలిటీ కోసం, థర్డ్ మనీ సేఫ్టీ. ఈ మేజర్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికే బ్రిక్ అండ్ బోల్ట్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు ద మార్కెట్ ఫ్రమ్ 2018. సో వీటిని మేము ఎలా రిజాల్వ్ చేస్తాము అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ మనం ఒక పేమెంట్ స్కెడ్యూల్ కానీ వర్క్ స్కెడ్యూల్ కానీ చేసుకుంటాం. సో ఈ పేమెంట్ స్కెడ్యూల్ చేసుకున్నప్పుడు క్లయింట్ విల్ నాట్ పే ఎనీ అమౌంట్ డైరెక్ట్లీ టు ద కాంట్రాక్టర్. ఓకే, వీ విల్ ప్రొవైడ్ వన్ వర్చువల్ బ్యాంక్ అకౌంట్ టు దెమ్ త్రూ escrow mechanism. So client will deposit amount into virtual bank account and contractor will invest his own money to complete that certain stage. Post quality checks are passed by my site engineer and project manager, then the amount in your virtual account will be released to contractor, that too only 97%. Okay, this is about the money safety. When I talk about quality, we have Cascon quality check system with us, quality assurance system for construction. It consists of 470+ quality checks with 3-level audit system. The first level audit will be taken care by contractor, సెకండ్ లెవెల్కి వచ్చేసరికి మన సైట్ ఇంజనీర్ ఉంటారు, థర్డ్ లెవెల్ సెంట్రల్ ఆడిట్ టీమ్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఈ 3 audits పాస్ అయితేనే కానీ దట్ పర్టికులర్ స్టేజ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, దట్ అమౌంట్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఫౌండేషన్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి ఒక్కటి బ్రిక్ అండ్ బోల్ట్ కంపెనీనే చూసుకుంటుంది అని చెప్తున్నారు. అంటే మీరే చూసుకుంటారా, ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుందా దీంట్లో? సో బ్రిక్ అండ్ బోల్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ టు ద క్లయింట్. సో వాట్ ఎవర్ ద ఇష్యూస్ దట్ క్లయింట్ హ్యావ్, they should reach out to Brick and Bolt site engineer, okay, then the project manager, then the managers. So right from foundation kani, painting kani, putty kani, flooring or electrical works, plumbing works, any kind of things manam third party vendor kanedi vum. Okay, we have our contractors with us. ఆ కాంట్రాక్టర్స్ కూడా వీ ఆన్బోర్డ్ దెమ్ విత్ ఏ స్ట్రింజెంట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. దానికి ఒక 5 స్టేజెస్లు ఉంటాయి. ఒక కాంట్రాక్టర్ మేము ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం త్రూ థర్డ్ పార్టీ కంపెనీ. నెక్స్ట్ మేము ఆ కాంట్రాక్టర్ టెక్నికల్ నాలెడ్జ్ చెక్ చేస్తాం, ఫినాన్షియల్ స్కోర్స్ చెక్ చేస్తాం, వాళ్ళు పర్సనల్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ క్లియర్ అయితేనే దట్ పర్టికులర్ కాంట్రాక్టర్ విల్ ఆన్బోర్డ్ విత్ బ్రిక్ అండ్ బోల్ట్. మీ కంపెనీలో ఎక్స్పీరియన్స్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారా? ఎస్, ఆబ్వియస్లీ. మా కంపెనీలో ఒక కాంట్రాక్టర్ ఆన్బోర్డ్ అవ్వాలి అంటే హీ మస్ట్ కంప్లీట్ అట్లీస్ట్ 5 projects అవుట్ సైడ్ అండ్ 5 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలి తనకి. ఎవరైనా హ్యాపీగా స్థలం ఉంటే చాలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. 100%. థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు. రైట్. బ్రిక్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి తెలుసుకున్నారు కదా. మీ దగ్గర స్థలం ఉంటే చాలు, డిజైన్స్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటామంటుంది బ్రిక్స్ అండ్ బోల్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.